అందరికీ నమస్కారం అండి. నా పేరు పేరం రాజమోహన్ రెడ్డి. అది ప్రకాశం జిల్లా దర్శి. ఈ వీడియో వచ్చేసరికి ప్రకాశం జిల్లా దర్శి నుంచి చేస్తున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే ఏ కొత్త వెరైటీలు వచ్చినా మినీ కిట్లు తీసుకొచ్చి మన ఫీల్డ్లో దాన్ని డెవలప్ చేస్తూ జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అనేది నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చేసరికి కూనారం శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి రిలీజ్ చేసినటువంటి KNM 12-510 అనే వరి రకం. దీని పంటకాలం వచ్చేసరికి ఖరీఫ్లో అయితే 135 రోజులు, రబీలో అయితే 130 రోజులు ఉంటుంది. దీని గుణగుణాలు వచ్చేసరికి అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది, దోమపోటుని బాగా తట్టుకుంటుంది. దీని ఈల్డింగ్ కెపాసిటీ వచ్చేసరికి 75 కేజీల బ్యాగులు 55 బస్తాల నుంచి 60 బస్తాలు గత ఖరీఫ్ రబీ సీజన్లో మనం తీయడం జరిగింది. ఈ KNM 12-510 అనే వరి రకం వచ్చేసరికి ఒక్కొక్క ఎన్నులో 400 నుంచి 450 గింజలు ఉంటాయి. దీన్ని మన RNR 15048 అంటే RNR 15048 దానికి ప్రత్యామ్నాయంగా ఈ వెరైటీని రూపొందించారు. RNR 15048 అంటే కూడా ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా, అది గోలులకి ఈ మధ్యకాలంలో ఏంటంటే అక్కడక్కడ పడిపోతుంది. కొంచెం కాండం కొంచెం బాగా దృఢంగా ఉండే విధంగా, తెగుళ్ళు అనేది దానికన్నా ఎక్కువ బాగా తట్టుకుండే విధంగా ఈ వెరైటీ అనేది మన శాస్త్రవేత్తలు దానికి ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. దీని ఈల్డింగ్ కెపాసిటీ వచ్చేసరికి ఎకరానికి 55 బస్తాల నుంచి 60 బస్తాలు ఉంటుంది. ఇదిగో చూడండి రైతు సోదరులారా, ఒక్కొక్క ఎన్నులో ఎన్ని గింజలు ఉన్నాయో. వెన్ను అనేది బాగా పొడుగ్గా ఉంటుంది. దగ్గర 400 నుంచి 450 గింజలు ఉంటాయి. దీని గుణగణాలు వచ్చేసరికి దుబ్బు శాతం బాగా చేస్తుంది. ఒక్కొక్క దుబ్బులో వచ్చేసరికి 40 నుంచి 50 పిలకలు ఉంటాయి. ఉల్లికోడిని బాగా సమర్థవంతంగా తట్టుకుంటుంది, అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది, దోమపోటుని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇవన్నీ చూడండి రైతు సోదరులారా, RNR 15-048ని పోలి ఉంటుంది. ఇవన్నీ వచ్చేసరికి ఫస్ట్ నుంచి చివరి దాకా గింజలు మొత్తం పాలు పోసుకున్నాయి. బాగా బరువు ఎక్కువ, గింజ అనేది కొంచెం పొడుగు ఉంటుంది, లెంత్ ఉంటుంది. ముఖ్యంగా మన రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక రైతాంగానికి ఈ వెరైటీ అనేది బాగా అనుకూలంగా ఉంటుంది. మన తెలంగాణలో, రాయలసీమ, కర్ణాటక ఆ ఏరియాల్లో ప్రధానంగా ఈ వెరైటీ అనేది మంచి దిగుబడులు సాధించింది. మరీ అధికంగా యూరియా అనేది ఈ వెరైటీకి వేయకూడదు, జాగ్రత్తగా పండించుకోవాలి. మంచి ఈల్డర్ ఇది, చాలా బాగా పండుతుంది. నాటిన 15 రోజులకు వచ్చేసరికి ఒక 20 బస్తా, ఒక 10 కేజీలు కెల్డాం గుళికలు, ఒక అర బస్తా యూరియా వేయడం జరిగింది. చిరుపొట్ట దశలో ఒక 30 కేజీలు పొటాసు, ఒక 30 కేజీలు యూరియా వేయడం జరిగింది. ఇది దీని యొక్క ఫెర్టిలైజర్ విధానం వచ్చేసరికి. యూరియా అనేది కొంచెం ఈ వెరైటీ అనేది తగ్గించుకోవాలి, ఎందుకంటే కొంచెం హైట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ అయితే చాలా బాగుంటుంది ఈ వెరైటీ. చాలా రైతు సోదరుల దగ్గర నుంచి చాలా మన్ననలు పొందింది ఈ వెరైటీ. దీని డిసీజెస్ని మనం కంట్రోల్ చేయడానికి నాటిన 15 రోజులకు వచ్చేసరికి క్రిస్టల్ కంపెనీ అజోస్ట్రిక్, కింగ్ డాక్స్ అనేది స్ప్రే చేశాను. తర్వాత చిరుపొట్ట దశలో గెలీలో సెన్సారు, మోటారు, అల్లిక స్ప్రే చేయడం జరిగింది. అలాగనే గింజ అనేది తాలుపోకుండా ప్రొపనోపాస్ అనేది స్ప్రే చేయడం జరిగింది. అప్పుడు గింజ అనేది రైతు సోదరులందరికీ ఇవ్వడానికి గింజ బాగా షైనింగ్ రావడం జరుగుతుంది. గెలీలు అవసరం లేదు, కానీ గింజ అనేది బాగా షైనింగ్గా ఉండడానికి గెలీలో కొడితే సీడ్ ఇత్తనానికి అనేది బాగా పనికొస్తుంది. దీన్ని మనం ఎలా చేస్తామంటే, మనుషుల చేత నీట్గా కోపించి ట్రాక్టర్ చేత తొక్కిచ్చి ఒక వారం రోజులు బాగా ప్రధాన పొలంలో బాగా ఎండనిచ్చి ఆ తర్వాత సీడ్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. 1% కూడా కల్తీ లేకుండా. ఎందుకంటే మనుషుల చేత కోపిస్తే మనకి 1% కూడా కల్తీ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు.
25 కేజీలు బ్యాగులు సిరి సంచుల్లో నేను రైతులకి సోదరులకి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 1% కూడా కల్తీ ఉండదు రైతు సోదరులారా. ఇది మనం బ్రీడర్ తీసుకొచ్చి ఫౌండేషను తయారు చేయడం జరిగింది. నా తోటి రైతన్న సోదరులకు నా విన్నపం ఏంటంటే, మీరు ఎవరైనా సీడ్ కావాల్సిన వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుచున్నాను.